ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ ఎంవైఎస్ యాస్ట్రో. మిత్రులారా, ఈ ఎంవైఎస్ యాస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. ఈరోజు నక్షత్ర ప్రకరణంలో పుబ్బా అనబడేటువంటి నక్షత్రం గురించి తెలుసుకుందాం. దీనికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహము ఇచ్చేటువంటి ఫలితాలు రాజయోగం, పదవి యోగం, పీఠాధిపత్య యోగం, ఉన్నత యోగం ఇవి కలగజేస్తుంది సహజంగా ఆ గ్రహం. అయితే ఇక్కడ మొదటి పాదం అనబడేటువంటిది సింహనవాంశ, రెండవ పాదం కన్యానవాంశ, మూడవ పాదం తులానవాంశ, నాలుగవ పాదం వృశ్చిక నవాంశ. ఇవి 4 పాదాలు 4 ఫలితాలను కలగజేస్తాయి, 4 రకాల విషయములను ఇస్తాయి ఈ జాతకానికి. మూడవ పాదం కొద్దిగా విశేషంగా మంచి ఫలితములను అధిక భాగం ఇస్తుంది. శుక్రనవాంశలో ఉంటాడు గనక చంద్రగ్రహం. చాలా అధికారములు కలిగిన వారు, పీఠాధిపత్య యోగములు కలిగినటువంటి వారు, ధనాగార సంబంధమైన శాఖల్లో ఉన్నత ఉద్యోగం, రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి పోస్టులు, అలాగే ప్రైవేటు రంగ సంబంధమైన శాఖల్లో ఒక టీము లీడర్గా, నాయకుడిగా ఉండేటువంటి లక్షణాలు, తరచూ విదేశ సంచార యానములు, ఉద్యోగంలో పురోభివృద్ధులు, ఆర్థిక సంబంధమైన జీవన విధానంలో మెరుగుపడేటువంటి ఫలితాలను పొందేటువంటి వారు, భూగృహ స్థళయోగాదులను పొందగలిగేటువంటి వారు, అధికారం బాగా చూపించేటువంటి లక్షణం కలిగిన వారు, కొద్దిగా అహంకార స్వభావం, తృణీకార స్వభావం, ఒక్కరవ కళ్ళు నెత్తిపైకి వచ్చినాయి అనిపించుకుండేటువంటి మాటలు పొందగలిగేటువంటి వారు. అంటే వీళ్ళ ఆలోచన, ప్రణాళిక, నడవడిక అలా ఉంటుంది అని. వీటిల్లో మంచిగా ఉన్నటువంటి వాటిని పెంపొందించుకొని చెడు ఏదైతే చెప్పడం జరిగిందో ఆ లక్షణములను వదులుకుంటానికి ప్రయత్నం చేసి తద్వారా అధికమైనటువంటి ఫలితాలను వీరు పొందగలిగే అవకాశం ఉంటాయి. ఒక అధికారి ఉన్నాడు, మీ చేతిలో అధికారం ఉంది, మేలు చేయకపోయినా పర్లా, కీడు చేయకుండా ఉండటం, అహంకారం ప్రదర్శించకుండా ఉండటం, మీ సహాయం కోసం వచ్చినటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు సహాయ సహకారాదులు అందజేస్తూ నమ్రతతో గనక ఆ పని చేస్తే పేరు ఎక్కడికి వెళ్తుంది? అసలు ఆ అధికారిలో బతికితే చాలు, 1 గంట అయినా అసలు దర్పం ఉండదు, ఆ మనిషికి పొగరు ఉండదు. అంత పెద్ద అధికారం ఉండి సాధారణంగా మనల్ని పిలవటం కానీ, కూర్చోబెట్టడం కానీ, చేయటం కానీ, మన కష్టసుఖాలు వినటం కానీ, ఏ అధికారంలో ఉన్నటువంటి వారైనా ముఖ్యంగా పోలీసు శాఖలో ఉంటారు, ఎన్నో కష్టాలతో మీ దగ్గరికి వస్తారు. నేను కాదు, అక్కడికి పో, అక్కడ చెప్పు, అక్కడ రాసిబు, కంప్లైంట్ రాసిబు. ఆ అధికారి ఇలా మాట్లాడకుండా ఫస్ట్ వినండి, అతని గోడేమిటో. మీరు సగం మేలు చేసినటువంటి వారు అవుతారు. ముందు ఆ వ్యక్తి యొక్క బాధని ఎప్పుడైతే అతను వెళ్ళగక్కున్నప్పుడు మనం ఆశాంతం వింటామో ప్రశాంతంగా, ఆ వ్యక్తికి సగం బాధ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా మీరు చేయవలసింది 50%. అప్పుడు చెప్పండి ఈ మాట, బాబు నీదంతా విన్నాను, ఓకే, నీకు ఇగో ఫలానా వారికి చెప్తాను, వారికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తదుపరి ఏం చెయ్యాలి అనబడేటువంటిది వారు మీకు గైడ్ చేస్తారు అని మీరు చెప్పండి. ఈ పర్సన్ ఎంత ఆనందంగా మీకు నమస్కారం చేసి వెళ్తాడు. అసలు నోటో మాట నోటో ఉండగానే ఆ రైటర్ దగ్గర పో, అక్కడ రాసివు అన్నారనుకోండి, ఆ వ్యక్తి గతి లేక కాదు మీ దగ్గరికి వచ్చింది, బాధ తెలియచేసి మీరు న్యాయం చేస్తారని వ్యవస్థ మీకు ఆ అధికారం ఇచ్చింది కనుక దాన్ని సద్వినియోగం చెయ్యండి. ఇదొక్కటి ప్రధానంగా ఒక ఐఏఎస్ సెక్టార్లో కానీ, ఒక ఐపీఎస్ సెక్టార్లో కానీ పాటిస్తే ఈ నియమాలు మనుషులకి మీరు ఎంతో సేవ చేసిన, సహకారం చేసిన, సాంత్వన చేకూర్చినటువంటి వారు అవుతారు. ఏమండి, ఒక మనిషి నా సబ్జెక్టు కానప్పుడు ఆ సోదంతా నేను ఒక అరగంట వింటే 4 సోదులు వినేసరికి నా టైం సరిపోతుంది కదా అంటే నడవదు, వినాలి. ఎందుకంటే మీరు కూర్చున్నదే అందుకు, మీరు వినటానికే కూర్చున్నారు, ఆ కష్టం అర్థం చేసుకుంటానికే కూర్చున్నారు ఆ పదవిలో, ఆ కష్టం సాల్వ్ చేయటానికే కూర్చున్నారు మీరు ఆ పదవిలో. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అధికారులకి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దయచేసి
దీన్ని మామూలుగా అర్థం చేసుకుని ఆచరణలో గనక మీరు పెట్టగలిగితే చాలా సంతోషపడతారు యావత్ ప్రజానీకం. రెండవ భాగం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై గురుదత్త.